జిల్లాలోని భువనగిరి పట్టణంలో గల తారకరామ నగర్లో శ్రీ మణికంఠ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వినాయక మండపంలో దేశభక్తి అంశం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆపరేషన్ సింధూర్ సంఘటన గుర్తు చేస్తూ ఉగ్రవాదుల దాడులు, దానికి ప్రతిగా భారత సైనికుల ఉగ్రవాదులను ఎలా మట్టుపెట్టారు అనే దృశ్యాలతో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న సైనిక అధికారుల నమూనా చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఈ దృశ్యాలని ఒరిస్సాకు చెందిన ప్రత్యేక కళాకారులతో ఒక నెల కాలంలో సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో రూపొందించారు. ఈ మండపాన్ని చూడడానికి పట్టణ ప్రజలతో పాటు ఇతర జిల్లాల నుండి కూడా ప్రజలు తరలివస్తున్నారు. भारत माता की जय। जय बोलो गणेश महाराज की जय। बोलो गुज्ज गणपति की जय। जय बोलो विघ्नेश्वर स्वामी की जय। जय बोलो विघ्नेश्वर स्वामी की जय। గణపతి నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం తారకరామనగర్ ఏరియాలో శ్రీ మణికంఠ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 32 సంవత్సరాల నుంచి ఈ గణేష్ నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒక కాన్సెప్ట్ అనుకొని ప్రజలలో చైతన్యం తీసుకురావాలని, కాశ్మీర్లో పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యకి మన ప్రజలకు వివరంగా తెలియజేయాలని కాన్సెప్ట్తో మేము ఈ సంవత్సరం ఇలా చేశాము. వాళ్ళు ఎట్లా వచ్చారు, అక్రమంగా వచ్చారు, ఎలా ఉన్నారు కాశ్మీర్లో అక్రమంగా, మరియు ఎలా హిందువులనే టార్గెట్ చేసి ఎలా చంపారు అని వివరించి, అలాగే వాళ్ళు ఏ వేషధారణలో వచ్చారు అని పూర్తిగా వివరాలతో సహా మేము ఇక్కడ తెలియజేస్తున్నాము.